చూడు, నీకు చామంతి అంటే ఇష్టం లేదా? ఇష్టమేనా? మరి అది బాగుండాలి కదా, దానికి ఏ ప్రమాదం రాకూడదు కదా. నా మాట వినవే, ఇలా చేస్తే మన బిడ్డ బాగుంటుంది. వదులు. ఏంటి నువ్వు మాట్లాడేది? నా వేలు పట్టుకొని 7 అడుగులు నడిచావు, ఇప్పుడు నా చేయి పట్టుకొని నాతో పాటు కాటికి కూడా వచ్చేస్తావా? నేను ఆ పని చెయ్యలేనే, నా వల్ల కాదు. నేను లేకుండా నువ్వు బతకలేవు. నన్ను నమ్ముకుని నాతో వచ్చినందుకు నాతో చావును కూడా నిన్ను తీసుకుపోవాలా? సంతోషంగా వస్తావా? ఏమే, బిడ్డ వచ్చే లోపల మన సావు మనం చూసుకోవాలా? ఈరోజు మన పెళ్లి రోజు కదే, జీవితంలో ఎలాగో సంతోషంగా గడపలేకపోయాం. జీవితకాలంలో నేను ఎప్పుడూ గొప్పగా చూసుకోలేకపోయాను. ఈరోజు చచ్చేటప్పుడైనా నవ్వుకుంటూ చచ్చిపోదామే, నవ్వుకుంటూ చచ్చిపోదాం. ఇదిగో వల్ల కాటికేసే అడుగులో ముందడుగు నాది, నా తర్వాతే నువ్వు. నాకంటే ముందు వెళ్ళిపోదామని అనుకుంటున్నావా? ప్రేమగా ఒకరికొకరు తినిపించుకుందామే. అంత అవసరం ఏముంది? కోర్టులో కూడా వాడికి ఇంకా శిక్ష ఖరారు కాలేదు కదా. ఆ జైలు వెయ్యలేని శిక్ష, మనం వేయలేని శిక్ష ఏదో వాడికి పడింది. ఇది భయంతో తీసుకున్న నిర్ణయం కాదు. ఖచ్చితంగా ఇది బాధతో తీసుకున్న నిర్ణయమే అయ్యుంటుంది. లేదంటే వాడి చావుతో పాటు భార్య చావుని కూడా ఎందుకు కోరుకుంటాడు? ఇంకేదో ఉంది. రామచంద్రయ్య ఆత్మహత్య చేసుకోవడానికి మనకి తెలియని కారణం ఇంకేదో ఉంది. నాకు ఇతని వల్ల ప్రాణహాని ఉంది. ఇతన్ని కఠినంగా శిక్షించండి యువర్ ఆనర్. నాన్న, మన హాస్పిటల్లో ఉన్నామా? బతికే ఉన్నానా? శ్యామల, శ్యామల ఏది? నా శ్యామల ఏది? నాన్న, నాన్న, ఏంటి నాన్న? ఎందుకు నాన్న ఇలా చేశావు? నిన్ను ఎలా బయటకు తీసుకురావాలని మేము ఆలోచిస్తుంటే నువ్వేంటి ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి నీకు మనసు అసలు ఎలా వచ్చింది నాన్న? నేనేమైపోవాలి? నీ భవిష్యత్తు బాగుండాలని
అడ్డంగా నేను ఉండకూడదని వెళ్ళిపోదాం అనుకున్నాను తల్లి. ఆ సావు కూడా నా మీద దయలేదు. బిడ్డ శ్యామల, మీ అమ్మ ఎట్లుందే? నాన్న, అమ్మ బాగుంది నాన్న. నువ్వేం కంగారు పడకు. నువ్వు లేని భవిష్యత్తు మాకెందుకు నాన్న? రామచంద్రయ్య, తన భవిష్యత్తు కోసం ఎవరూ లేరనుకున్నావా రామచంద్రయ్య? అమ్మా నమస్కారం అమ్మా. రామచంద్రయ్య, రామచంద్రయ్య, ఏమిటి రామచంద్రయ్య? నువ్వు శ్యామల మీ దారి మీరు చూసుకుంటే మీ బిడ్డలు ఏమైపోవాలి? చావు నమ్మినట్టు నన్ను నమ్మలేకపోయావా రామచంద్రయ్య? అయ్యో ఎంత మాటమ్మా, మిమ్మల్ని నమ్మలేకపోవడం ఏంటమ్మా? మరి మీకెవ్వరూ లేనట్టు ఈ నిర్ణయం ఏంటి? చచ్చి నువ్వేం సాధిస్తావయ్యా? రామచంద్రయ్య, నువ్వు మర్చిపోయినా నేను నిన్ను మర్చిపోలేదయ్యా. నేనెక్కడున్నా నా కళ్ళు నిన్ను గమనిస్తూనే ఉన్నాయి. అమ్మా జరిగేదంతా ఎప్పటికప్పుడు నేను తెలుసుకుంటూనే ఉన్నాను. నా బతుక్కి అర్థం లేదనిపించిందమ్మా. నా పెద్ద బిడ్డ చేసిన పనికి నా బతుక్కి అర్థం లేదనిపించిందమ్మా. నా పెద్ద బిడ్డ చేసిన పనికి